Hello dear students, myself Giri, faculty of Home Institute for Power System subject. మనందరికి తెలుసు TS Genco ఎగ్జామ్ డేట్ మార్చ్ 31కి వచ్చింది అండ్ కొన్ని మోడిఫికేషన్స్ కూడా ఉన్నాయి. మెయిన్ ఏంటంటే ఎగ్జామ్ డ్యూరేషన్ ఇంతకుముందుకు 2 hours ఉండేది, రైట్? అంటే 120 minutes, 100 questions 120 minutes. సో 20 minutes తక్కువ చేశాడు ఇప్పుడు. అంటే ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 100 minutes, అంటే 100 questions 100 minutesలో సాల్వ్ చేయాలి, రైట్? అండ్ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ ఇట్ ఈస్ ఏ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి అంటే నా ఒపీనియన్ ప్రకారము ఎగ్జామ్ మాత్రం టఫ్గా ఉండకపోవచ్చు, సింపుల్గానే ఉంటుంది. ఎందుకంటే మనకు AEE CBT టెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే ఒక 4 months బ్యాక్ అనుకుంటా, 4 to 5 months బ్యాక్ బిఫోర్ ద ఎలక్షన్స్ మనం AEE టెస్ట్ రాసాము. అది కూడా CBT టెస్టే. ఆ క్వశ్చన్స్ కూడా మనం చూసాము ఎలా ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ చాలా సింపుల్గా అన్ని థియరీ క్వశ్చన్సే. ఇంకా కొన్ని క్వశ్చన్స్ అయితే డైరెక్ట్ యూనిట్స్ మీద అడిగాడు. అంటే టెస్ట్ ఓవరాల్గా చూస్తే కనుక మనకు సో సింపుల్గా ఉంది, సింపుల్ క్వశ్చన్స్ ఇచ్చాడు. ఎందుకంటే 1 minuteలో మీరు కంప్యూటర్ చూస్తూ క్వశ్చన్ని రీడ్ చేసి అర్థం చేసుకొని మళ్ళీ ఆన్సర్ ఇవ్వాలి. ఓకే, బబ్లింగ్ ఏం లేదు, బట్ ఈవెన్ మీరు ఆన్సర్ని కూడా టిక్ చేయాలి కదా. సో కాబట్టి క్వశ్చన్ అంటే ఓవరాల్గా టెస్ట్ కనుక చూస్తే కనుక సింపుల్గా ఉండే ఛాన్స్ ఉంది. ఓకే, రైట్. సో ప్రిపరేషన్కి కనుక మీరు ఆలోచిస్తే ఆల్రెడీ మీరు సబ్జెక్ట్స్ అన్నీ చదివారు. ఇంకొకటి ఎక్స్ట్రా సిలబస్ కూడా ఉంది. అంటే మెకానికల్లో 2 సబ్జెక్ట్స్ యాడ్ చేశాడు, కమ్యూనికేషన్ సబ్జెక్ట్ యాడ్ చేశాడు, పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్, అండ్ ఇవన్నీ కాకుండా ఎలక్ట్రిక్ మెటీరియల్స్, సో దాంతోపాటు డ్రైవ్స్. సో కొంచెం ఎక్స్ట్రా సిలబస్ కూడా యాడ్ అయింది. ఎక్స్ట్రా సిలబస్ కూడా మీరు బాగా చదివినారు. అండ్ కాకపోతే ఈ ఎగ్జామ్ డేట్ అనౌన్స్ కాకపోవడం వల్ల చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. అంటే బాగా ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. కొంతమంది పాపం లోన్లీ అంటే ఎగ్జామ్ ప్రిపరేషన్ కూడా స్టాప్ చేసి ఉంటారు. బట్ ఇంకా 40 days టైం ఉంది అప్రాక్సిమేట్గా. సో ఇప్పటి నుంచి మీరు గట్టిగా సబ్జెక్ట్ రివైజ్ చేసుకోండి. ఆల్ ద ఫార్ములాస్, ఓకే, ఆల్ ది లాజికల్ కంక్లూజన్స్, ఆల్ ఇంపార్టెంట్ ఫార్ములాస్, లాజికల్ కంక్లూజన్స్ అండ్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ మీరు ప్రాక్టీస్ చేసుకొని సబ్జెక్ట్ని మంచి గ్రిప్లో పెట్టుకుంటే ఈజీగా జాబ్ కొట్టడానికి ఛాన్స్ ఉంది. మంచి స్కోర్ చేస్తూ ఈజీగా జాబ్ కొట్టడానికి ఛాన్స్ ఉంది. ఓకే, క్లియర్. అండ్ ఫ్రమ్ హోమ్ ఇన్స్టిట్యూట్ సైడ్ సో మేమేం చేస్తున్నామంటే ఇప్పుడు ఒక చిన్న రివిజన్ కోర్స్ ప్లాన్ చేశాము. సో దట్ ఈజ్ TS Genco ఆన్లైన్ రివిజన్ త్రూ టెస్ట్ సిరీస్. ఓకే, సో ద కోర్స్ నేమ్ ఈజ్ TS Genco ఆన్లైన్ రివిజన్ త్రూ వాట్ టెస్ట్ సిరీస్. ఓకే, ఈ కోర్స్ ఇన్ఫర్మేషను ఎనీ డేస్ కోర్స్ ఎలా కండక్ట్ అయింది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్? సో కోర్స్ నేమ్ మాత్రం TS Genco ఆన్లైన్ రివిజన్ త్రూ టెస్ట్ సిరీస్, రైట్? నౌ సో ఇది ఎగ్జామ్ గురించి మనకు మళ్ళీ ఒకసారి. ఎగ్జామ్ డేట్ 31st మార్చ్, అప్రాక్సిమేట్గా ఒక 45 days టైం ఉంది. టైం వచ్చేసి ఎలక్ట్రికల్ వాళ్ళకి 1 PM to 2:40 PM. ఓకే, సో ఇక్కడ 1 PM to 2:40 PM అంటే డ్యూరేషన్ వచ్చేసి 100 minutes నాన్న. 100 questions ఉంటాయి, 100 minutes. ఓకే, నౌ టైప్ ఆఫ్ ఎగ్జామ్ CBT, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. దట్స్ అబౌట్ ద ఎగ్జామ్, రైట్? నౌ విల్ మూవ్ ఆన్ టు ది కోర్స్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఎస్, ఇట్ ఈస్ ఏ ఆన్లైన్ కోర్స్, రైట్? ఎవ్రీ డే around 1 PM you can find a test in our Home Online Plus platform. అంటే ఒక్కసారి మీరు కోర్స్ కనుక రిజిస్టర్ అయితే ఆ కోర్స్ రిజిస్ట్రేషన్ కూడా మనది ఒక లైవ్ యాప్ ఉంది. హోమ్ ఇన్స్టిట్యూట్కి 2 యాప్స్ ఉన్నాయి నాన్న. హోమ్ ఆన్లైన్ ప్లస్ యాప్ ఉంది ఒకటి, హోమ్ లైవ్ యాప్ ఉంది. చాలామంది స్టూడెంట్స్కి తెలిసి ఇది హోమ్ ఆన్లైన్ ప్లస్ యాప్, హోమ్ లైవ్ యాప్. మీరు కోర్స్ పర్చేస్ చేయాలంటే హోమ్ లైవ్ యాప్ ద్వారా పర్చేస్ చేయాలి. కోర్స్ని పర్చేస్ చేయాలి. ఓకే,
మీరు పర్చేస్ చేసిన ప్రతి స్టూడెంట్కి ఓమ్ ఆన్లైన్ ప్లస్ యాప్ మేము సబ్స్క్రిప్షన్ ఇస్తాము. ఎవరైతే ఓమ్ లైవ్ యాప్ ద్వారా ఈ కోర్సును పర్చేస్ చేస్తారో వారికి ఓమ్ ఆన్లైన్ ప్లస్ యాప్ ద్వారా మనం రిజిస్ట్రేషన్ ఇస్తాం. మేము అది బ్యాక్ ఎండ్లో మేము చూసుకుంటాం అది. ఓకే, సో అరౌండ్ 1 PM వన్ ఆన్లైన్ టెస్ట్ ఈజ్ యాక్టివేటెడ్. ఓకే, అంటే ప్రతి సబ్జెక్ట్కి అంటే సబ్జెక్ట్ యొక్క లెంత్ బట్టి 2 parts లేకపోతే 3 parts మేము డివైడ్ చేసి పెట్టాము ఆల్రెడీ. మీకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను మీకు. ఓకే, ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్లో ఓ 40 questions 50 questions అంటే లెస్ దెన్ 1 hourలో సాల్వ్ చేసేటట్టు ఒక టెస్ట్ క్రియేట్ చేస్తున్నాము. ఈ టెస్ట్ ఎలా ఉంటుందంటే ఇట్ విల్ బి కవర్ ఆల్ ద కార్నర్స్ ఆఫ్ ద సబ్జెక్ట్, ఆల్ ది అన్ట్యాప్డ్ ఏరియాస్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ కవర్ అయ్యేటట్టు ఒక టెస్ట్ డిజైన్ చేస్తున్నాము ప్రతి సబ్జెక్ట్కి. ఫర్ ఎగ్జాంపుల్ పవర్ సిస్టమ్ తీసుకుంటే టీఎన్డీకి ఒక సబ్జెక్ట్, టీఎన్డీకి ఒక టెస్ట్ క్రియేట్ చేస్తాను నేను ఎలా క్రియేట్ చేస్తానంటే సో అన్ని టాపిక్స్ కవర్ అయ్యేటట్టు అన్ని టాపిక్స్లో కూడా అంటే అన్ని చాప్టర్స్లో కూడా టీఎన్డీలో కొన్ని లిస్ట్ ఆఫ్ చాప్టర్స్ ఉంటాయి కదా, ప్రతి చాప్టర్కి సంబంధించి ప్రతి కాన్సెప్ట్కి సంబంధించి క్వశ్చన్స్ కవర్ అయ్యేటట్టు ఆ టెస్ట్ డిజైన్ చేస్తాము. ఆ టెస్ట్ యాక్టివేట్ చేస్తాం మేము 1 PM. అరౌండ్ 1 PM ద టెస్ట్ ఈజ్ యాక్టివేటెడ్. నౌ ద స్టూడెంట్ ఈజ్ అడ్వైజ్డ్ టు రైట్ ద టెస్ట్. అంటే మీరు నిజంగా 1:15కో 2 o'clockకో ఆ టైం లిమిటేషన్ ఏం లేదు నాన్న. అంటే మీరు 1 o'clockకే రాయాలని ఏం లే, 1:30కో 2 o'clockకో లేకపోతే 2:30కో మీకు కన్వీనియంట్ టైంలో ఆ టెస్ట్ రాయండి. దానికంటే ముందు మేము టెస్ట్ షెడ్యూల్ మీకు ఇస్తాం కాబట్టి మీరు రివిజన్ చేసుకుంటారు. ఆ టీఎన్డీ ఫర్ ఎగ్జాంపుల్ టీఎన్డీ అనుకుందాం ఎగ్జాంపుల్గా, ఆ టీఎన్డీ మొత్తం మీరు రివైజ్ చేస్తారు, మీకు కూడా సబ్జెక్ట్ అంతా చదువుతారు. ఇప్పుడు ఈ టెస్ట్ రాస్తారు. 1 PMకి టెస్ట్ యాక్టివేట్ చేస్తాం కదా, ఆ టెస్ట్ రాస్తారు. టెస్ట్ రాయడం ద్వారా ఏంటి మీకు టెస్ట్ ప్రాక్టీస్ అవుతుంది. ఎందుకంటే ఇది కూడా సిబిటి టెస్టే కదా, కంప్యూటర్ బేస్డ్ టెస్టే కాబట్టి మీకు ఎగ్జామ్ ఫీల్తో ఉంటుంది కాబట్టి మీరు టెస్ట్ ప్రాక్టీస్ చేస్తారు. దాంతోపాటు మీకు తర్వాత మీకు ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ రైట్ అయినాయి, ఎన్ని రాంగ్ అయినాయి అంతా మీకు ప్రాపర్గా ఉంటుంది, జస్ట్ లైక్ ఎ టెస్ట్ సిరీస్. ఓకే, దాని తర్వాత ఏం చేస్తామంటే ఈవినింగ్ అరౌండ్ 5 PM ఆర్ 6 PM ఓకే విల్ అనౌన్స్ ద టైమింగ్, నో నీడ్ టు వరీ అబౌట్ దాట్. ఈ టైంలో ఒక 1 to 1.5 hour టైం తీసుకొని ఒక 1 to 1.5 hour ఒక లైవ్ సెషన్ ఉంటుంది. ఈ లైవ్ సెషన్ ఎక్కడ ఉంటుంది? మన ఓమ్ లైవ్ యాప్లో ఉంటుంది. టెస్ట్ ఏమో ఓమ్ ఆన్లైన్ ప్లస్ యాప్లో, ఓమ్ లైవ్ యాప్లో. ఓకే, ఈ టెస్ట్కి సంబంధించిన వీడియో ఒకటి మేము క్రియేట్ చేస్తాం. అంటే మేము లైవ్ సొల్యూషన్, ఇంకా సింపుల్గా ప్రతి క్వశ్చన్కి డీటెయిల్ సొల్యూషన్ ఇస్తాం మీకు లైవ్లో. అంటే ఫ్యాకల్టీ లైవ్లో టీచ్ చేస్తాడు, ప్రతి క్వశ్చన్ తీసుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, దాని బ్యాక్గ్రౌండ్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, బ్యాక్గ్రౌండ్ ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఓకేనా, దాని చుట్టూ ఉన్న సబ్జెక్ట్ కూడా కొంచెం కవర్ చేస్తాము. ఎందుకంటే ఎక్కువ టైం తీసుకోవద్దు, మీ టైం కూడా కిల్ చేయొద్దు మీకు. ఎందుకంటే మీకు ఎగ్జామ్ దగ్గర వచ్చింది, ఇక నేను మొత్తం 4 గంటలు 5 గంటలు చెప్తే అది కరెక్ట్ కాదు. ఈ టైంలో మీరు ప్రిపేర్ కావాలి. మీరు ప్రిపేర్ అవుతూ టెస్ట్ రాసి ఆ టెస్ట్ సంబంధించిన సొల్యూషన్స్ మీరు చూస్తే మీకు ఇంకా కొంచెం సబ్జెక్ట్స్లో ఏదైనా పాయింట్స్ కవర్ కానీ ఉంటే దీని ద్వారా ఖచ్చితంగా కవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుద్దని చెప్తున్నాను. ఓకే, క్లియర్. సో ఎవ్రీడే at 1 PM one online test is activated. Everyday live sessions to explain online test in detail. ఇప్పుడే చెప్పాను నేను, ఓమ్ లైవ్ యాప్లో లైవ్ సెషన్ ఉంటుంది 5 PM కలా. సో దాంట్లో మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఆ టెస్ట్కి సంబంధించిన సొల్యూషన్స్, దాని బ్యాక్గ్రౌండ్ సబ్జెక్టు, దాని బ్యాక్గ్రౌండ్ థియరీ, మళ్ళీ మొత్తం సబ్జెక్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయను నాన్న నేను, అది కరెక్ట్ కాదు ఈ టైంలో. ఓకే, ఆ టెస్ట్కి సంబంధించిందే ఆ క్వశ్చన్ సంబంధించిన థియరీనే, ఫార్ములాసే, ఒకవేళ ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్సే ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓకే, ఇది లైవ్ సెషన్. క్లియర్. ఒకవేళ మీరు లైవ్ మిస్ అయినా కూడా ప్రాబ్లం ఏం లేదు, తర్వాత కూడా మీరు రికార్డెడ్ వర్షన్ అవైలబుల్ ఉంటుంది. సేమ్ ఓమ్ లైవ్ యాప్లోనే రికార్డెడ్ వర్షన్ ఉంటుంది, మీరు అది చూసుకోవచ్చు. అంటే మీరు టెస్ట్ పక్కా రాయాలి, ఈరోజు లైవ్ సెషన్ పక్కా అటెండ్ కావాలి అట్లాంటిది ఏం లేదు. మీరు ఒకవేళ ఈరోజు మీరు కుదరలేదు అనుకోండి, రేపు రాసుకోవచ్చు అది. ఓకే, రైట్. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ టెస్ట్ ఇప్పుడు మేము ఏం ప్లాన్ చేసామంటే ఒక 32 టెస్ట్ ప్లాన్ చేసాము. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కనుక చూస్తే 1190 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, కోర్స్ ఫీ చాలా మినిమం ఫీ పెట్టామమ్మా. ఓకే, సో 899 ఈజ్ ద కోర్స్ ఫీ ఇంక్లూడింగ్ జిఎస్టీ, యాప్ ఛార్జెస్ అవన్నీ మేమే కడతాము. ఓన్లీ మీరు 899 పే చేసి ఓమ్ లైవ్ యాప్ ద్వారా కోర్సుని పర్చేస్ చేయాలి. ఓమ్ లైవ్ యాప్ ద్వారా 899 పే చేసి మీరు కోర్స్ పర్చేస్ చేయాలి. ఈ కోర్స్ వ్యాలిడిటీ కనుక చూస్తే 2 months ఉంటుంది.
2 months. ఒకవేళ మీరు కోర్స్ పర్చేజ్ చేశారనుకుందాం, చూడలేదు అసలు, ఓకే. సో 2 months వరకు మీరు ఎగ్జామ్ రాసినా రాయకపోయినా లైవ్లో వీడియో సొల్యూషన్స్ మీరు విన్నా వినకపోయినా 2 months మీకు వ్యాలిడిటీ ఉంటుంది ఈ కోర్స్కి. అంటే మీ ఇష్టం, ఎప్పుడైనా టెస్ట్ రాయండి, ఎప్పుడైనా వీడియో చూడండి మీ కన్వీనియంట్ టైంలో. బట్ డైలీ బేసిస్లో టెస్ట్ యాక్టివేషన్ ఉంటుంది 1 PMకి ఎవ్రీడే. తర్వాత ఈవినింగ్ టైంలో సొల్యూషన్స్ ఉంటుంది, కన్సర్న్ ఫ్యాకల్టీ సొల్యూషన్స్ ఇస్తాడు. ఓకే, క్లియర్. అండ్ ఈ కోర్సు 24th February నుంచి మేము స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఓకే, 24th February ఆన్వర్డ్స్ ద కోర్స్ విల్ స్టార్ట్. ఓకే, ఆల్రెడీ లైవ్ యాప్లో ఈ కోర్సుకు సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయి, మీరు కావాలంటే ఇమీడియట్గా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకే, క్లియర్. నౌ దట్స్ అబౌట్ ద కోర్స్ ఇన్ఫర్మేషన్. ఐ హోప్ యూ గాట్ ఎన్ ఐడియా అబౌట్ దిస్ కోర్స్, రైట్? సో నెక్స్ట్ థింగ్, ఇది టెంటేటివ్ షెడ్యూల్ నాన్న. ఇప్పుడు నేను చెప్పాను కదా, టెస్ట్లు అని చెప్తున్నాను, వీడియో సొల్యూషన్ అని చెప్తున్నాను, ఏమేం టెస్టులు, ఆ టెస్ట్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఇది ఒక టెంటేటివ్ షెడ్యూలే. మీకు ప్రాపర్గా ఎవ్రీడే కమ్యూనికేషన్ చేస్తాము టెలిగ్రామ్ యాప్ ద్వారా. ఓకే, ఆన్ డైలీ బేసిస్ వీ విల్ బీ గివింగ్ ప్రాపర్ కమ్యూనికేషన్ టు యూ. అండ్ ఈవెన్ ఆ టెలిగ్రామ్ గ్రూప్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా పోస్ట్ చేయొచ్చు, మీరు డిస్కషన్ కూడా పెట్టుకోవచ్చు, అండ్ ఫ్యాకల్టీ కూడా ఇన్వాల్వ్ అవుతారు. ఓకే, సో ఇది టెంటేటివ్ షెడ్యూల్. ఫర్ ఎగ్జాంపుల్ డే 1 అనుకుందాం. టెస్ట్ 1 ఈజ్ యాక్టివేటెడ్ అరౌండ్ 1 PM. పవర్ ఎలక్ట్రానిక్స్ 1, ఈ పవర్ ఎలక్ట్రానిక్స్ 1కి సంబంధించిన సిలబస్ కూడా మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. అంటే పవర్ ఎలక్ట్రానిక్స్ 1 అంటే పవర్ ఎలక్ట్రానిక్స్లో హాఫ్ పార్ట్కి సంబంధించిన సిలబస్ మీకు మొత్తం చెప్తాము, ముందే చెప్తాము. సో దట్ మీరేంటంటే దానికి సంబంధించిన తాలూకు సో బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్స్, ఫార్ములాస్ మీరు ఓన్గా మీరు ఒక కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ అనేది చూసుకోవచ్చు. మీరు ఒకసారి ప్రిపేర్ అయ్యి టెస్ట్ రాస్తారు కాబట్టి. ఓకే, అండ్ డే 2 టెస్ట్ 2 ఫర్ పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ హ్యావింగ్ 30 questions. ఓకే, అండ్ డే 3 చూస్తే కనుక డ్రైవ్స్. ఓకే, సపరేట్గా మళ్ళీ HVDC, ఫ్యాక్స్, రెజొనేట్ కన్వర్టర్స్. సో ఈ 3 టాపిక్స్ మీకు తెలుసు, శంకర్ సార్ డీల్ చేస్తారు. ఓకే, దాని తర్వాత డే 4 టెస్ట్ 4 ఈజ్ యాక్టివేటెడ్ కవరింగ్ DC అండ్ సింక్రనస్ మెషిన్స్ క్వశ్చన్స్. అండ్ ఈవినింగ్ టైంలో మళ్ళీ సేమ్ ఫ్యాకల్టీ వీడియో సొల్యూషన్స్ ఇస్తాడు. ఓకే, అండ్ సబ్జెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు కొంచెం. అండ్ డే 6 ఎలక్ట్రికల్ మెటీరియల్స్, డే 5 ఇండక్షన్, ట్రాన్స్ఫార్మర్స్ అండ్ స్పెషల్ మిషన్స్. డే 6 ఎలక్ట్రికల్ మెటీరియల్స్. అండ్ డే 7 బ్యాటరీస్, ట్రాన్స్యూజర్, స్మార్ట్ గ్రిడ్. అండ్ డే 10 నుంచి డే 12 వరకు పవర్ సిస్టము. 13, 14 డిజిటల్. ఓకే, మీరు చూడొచ్చు క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి అప్రాక్సిమేట్గా. ఓకే, అండ్ డే 15 వచ్చేసి మైక్రో ప్రాసెసర్. డే 16 థర్మోడైనమిక్స్. మీకు డౌట్ రావచ్చు, మరి అన్ని టాపిక్స్ కవర్ అవుతాయి అంటే అన్ని టాపిక్స్ కవర్ చేస్తాం. అంటే మీనింగ్ ఏంటంటే ఎక్స్ట్రా సిలబస్ కూడా మనం కన్సిడర్ చేస్తున్నాం ఇక్కడ. ఎక్స్ట్రా సిలబస్ మీద కూడా టెస్ట్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ థర్మోడైనమిక్స్, ఓకే, ఈ రెజొనేట్ కన్వర్టర్స్, ఫ్యాక్స్, HVDC, ఇవన్నీ ఎక్స్ట్రా టాపిక్స్. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఈ డే 17 చూడండి మీరు ఒకసారి, హీట్ ట్రాన్స్ఫర్. డే 18 పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ మెకానికల్ పార్ట్. డే 19 పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ పార్ట్. ఓకే, అండ్ డే 20 వచ్చేసి పవర్ జనరేషన్ కాన్సెప్ట్. డే 21, 22 ఎనలాగు. 23, 24 సిగ్నల్స్. డే 25 కమ్యూనికేషన్. డే 26 మెజర్మెంట్స్. 27 కంట్రోల్ సిస్టమ్. 28 ఆల్సో. 29 EMF. 30 ఫుల్ మార్క్ టెస్ట్. ఇక ఫుల్ మార్క్ టెస్ట్ అంటే మీకు అప్రాక్సిమేట్గా జెన్కో ఎగ్జామ్ లాగానే ఉంటుంది. వాళ్ళ సేమ్ టైం 100 minutes 100 questions. 100 questions ఉంటాయి, 100 minutes. ఆల్ ద టాపిక్స్ వి కవర్. ఓకే, అండ్ దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది మళ్ళీ. ఓకే, క్లియర్. అండ్ డే 31 ఫుల్ మార్క్ టెస్ట్ 2 అండ్ డే 32 ఫుల్ మార్క్ టెస్ట్ 3. సో ఈ 32 daysలో ఈ కోర్స్ అంతా కంప్లీట్ అవుతుంది. సేమ్ ప్రొసీజర్, 1 PM టెస్ట్ యాక్టివేట్ చేస్తాం, ఓమ్ ఆన్లైన్ ప్లస్ యాప్. మళ్ళీ ఈవినింగ్ లైవ్ సెషన్ ఉంటుంది ఓమ్ లైవ్ యాప్ ద్వారా. ఓకే, ఇది కోర్స్ ఇన్ఫర్మేషన్ నాన్న అండ్ టెంటేటివ్ షెడ్యూల్. ఓకే, ఏదైనా కొంచెం చేంజ్ ఉంటే కనుక షెడ్యూల్లో అటు ఇటుగా అది మీకు ఇన్ఫామ్ చేస్తాము త్రూ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా. కానీ మ్యాక్సిమం సో ఇది ఫాలో అవ్వడానికి ట్రై చేస్తాం. ఓకే, ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ ఉండి ఏదైనా ఫ్యాకల్టీ అవైలబుల్ లేకపోతే కనుక కొంచెం చేంజెస్ అయితే ఉంటాయి. సో నా మీకు ఆల్రెడీ చెప్పాను, ఆన్లైన్ టెస్ట్ ఉన్నాయి కదా, ఇది ఎక్కడ ఓమ్ ఆన్లైన్ ప్లస్ యాప్. ఓకే, ఆర్ యూ కెన్ యాక్సెస్ త్రూ www.ominstitute.in. ఈ టెస్ట్ కనుక మీరు చూస్తే మీరు ల్యాప్టాప్ ద్వారా కూడా రాసుకోవచ్చు.
టెస్ట్ని ల్యాప్టాప్ ద్వారా కూడా యాక్సెస్ చేయొచ్చు. ల్యాప్టాప్ ద్వారా రాయొచ్చు, మీ ఆండ్రాయిడ్ మొబైల్ ద్వారా కూడా రాయొచ్చు. ఓకే, అర్థమైందా? సో మీకు మొబైల్ యాక్సెస్ ఉంటుంది, ల్యాప్టాప్ యాక్సెస్ ఉంటుంది, మీ ఇష్టం అదిగా. ఓకే, టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ మనం ఆల్రెడీ చెప్పినాము. ఓం లైవ్ యాప్, అదర్వైజ్ www.ominstitute.live దీంట్లో కూడా మీరు లాగిన్ కావచ్చు. ఓకే, క్లియర్? దీన్ని కూడా మళ్ళీ చెప్తున్నాను, మీకు డెస్క్టాప్ యాక్సెస్ మీకు ల్యాప్టాప్ యాక్సెస్ ఉంటుంది అండ్ మొబైల్ ఫోన్ ద్వారా కూడా మీరు చూసుకోవచ్చు. ట్యాబ్ ద్వారా చూసుకోవచ్చు, మొబైల్ ఫోన్ ద్వారా చూసుకోవచ్చు. ఓకేనా, క్లియర్? మళ్ళీ చెప్తున్నా, టెస్ట్ 1 PM, ఈవినింగ్ లైవ్ సెషన్. ఇంతే కోర్సు, పెద్ద గేమ్లే, సింపుల్ కోర్సు. ఓకేనా, మళ్ళీ సబ్జెక్ట్ అంతా డిస్కస్ చేయండి నాన్న. ఆ క్వశ్చన్స్, దానికి కార్నర్ ఏరియాస్, మన క్వశ్చన్స్ కూడా ఎలా ఫ్రేమ్ చేస్తామంటే అన్ని కార్నర్ ఏరియాస్ కవర్ అయ్యేటట్టు ఫ్యాకల్టీనే క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తాం. ఓకేనా, దానికి సంబంధించిన వీడియో సొల్యూషన్స్, ఇంకేమైనా సబ్జెక్ట్ కూడా డిస్కస్ చేస్తాం, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కూడా అక్కడక్కడ డిస్కస్ చేస్తాం. ఎందుకంటే మీ టైం వేస్ట్ చేయడము కరెక్ట్ కాదు ఈ టైంలో. ఓకే, అందుకోసం ఎక్కువ టైం తీసుకోకుండా టెస్ట్కి ఒక 1 hour వేసుకోండి. మీరు ఎట్లాగా టెస్టులు రాయాలి నాన్న, టెస్టులు రాస్తేనే మీకు సబ్జెక్ట్ మీద కాన్ఫిడెంట్ వస్తుంది, లేకపోతే రాదు. ఓకేనా, కాబట్టి టెస్ట్ ఎలాగ రాస్తారు, అక్కడైతే టైం వేస్ట్ ఏం కాదు మీకు, రైటా? ఈవెన్ వీడియో సొల్యూషన్స్ ఏంటంటే మీకు ఆ టెస్ట్ మీద కాన్ఫిడెంట్ నిజంగా ఉంటే కనుక, నాకు అంతా ఓకేరా, సబ్జెక్ట్ అంతా ఓకే, ఇప్పుడు టెస్ట్ అంతా నేను బాగా రాశానంటే వీడియో సొల్యూషన్ మీ ఇష్టం, చూస్తే చూడండి లేకపోతే లేదు. ఒకవేళ వీడియో సొల్యూషన్ చూడలే, దాని తర్వాత రికార్డెడ్ ఉంటుంది కాబట్టి మీరు కొంచెం స్పీడ్ ఇంక్రీజ్ చేసుకొని 1.5 1.6 స్పీడ్తో కూడా చూడొచ్చు మీరు. ఓకేనా, మీకు నిజంగా మీరు టైం వేస్ట్ అవుతుంది అనుకుంటే కనుక, రైట్, ఖచ్చితంగా ప్లస్ అవుద్ది మీకు. ఓకే, టెస్ట్లు ఎలాగ రాస్తారు, వీడియో సొల్యూషన్స్ కూడా ఉంది కాబట్టి, రైట్? సో దట్స్ అబౌట్ టెస్ట్ అండ్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్, రైట్? ఇక నాకు తెలిసి అన్ని కవర్ చేసిన నేను. ఈ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఒకసారి మీరే చూడండి. వాట్ ఈస్ ద వ్యాలిడిటీ పీరియడ్ ఆఫ్ ఫర్ ది ఆన్లైన్ టెస్ట్ అండ్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్? 2 months ఉంటాయి నాన్న. మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఆ రోజు టెస్ట్ రాయకపోతే అయిపోయింది అనుకోవద్దు, నెక్స్ట్ డే కూడా రాసుకోవచ్చు, నీ ఇష్టం, ఎప్పుడన్నా నీ కంఫర్టబుల్ టైంలో. బట్ మేము మాత్రం డైలీ టెస్ట్ చేసి యాక్టివేట్ చేసి ఈవినింగ్ వీడియో సొల్యూషన్ చేస్తాం. ఆ టైం మీరు ఫాలో అయితే ఫాలో కండి, ఒకవేళ మీకు కుదరకపోతే తర్వాత అయినా చూసుకోవచ్చు. 2 months ఉంటుంది యాక్సెస్, అంటే మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా దీనికి యాక్సెస్ ఉంటుంది. అంటే ఈరో ఫర్ ఎగ్జాంపుల్ 24th నుంచి అనుకుందాము. ఓకే, సో మళ్ళీ మీరు చూసుకోండి, March 24th అండ్ April 24th వరకు మనకి యాక్సెస్ ఉంటుంది. ఓకే, మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు. హౌ ద టెస్ట్ క్వశ్చన్స్ ఆర్ ప్రిపేర్డ్? ఆల్రెడీ చెప్పిన కదా మీకు, టెస్ట్ క్వశ్చన్స్ ఎలా ప్రిపేర్ చేస్తామంటే ఫ్యాకల్టీనే ప్రిపేర్ చేస్తారు క్వశ్చన్స్ని, అండ్ కవరింగ్ వాట్ ఆల్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ ద సబ్జెక్ట్. ఓకే, సో మంచిగా నీట్గా క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తాం, మంచి క్వశ్చన్స్ తీసుకొని మీకు సబ్జెక్ట్ అంతా కవర్ అయ్యేటట్టు ప్లాన్ చేస్తాం. ఓకే, దట్ ఈస్ ద మోన్ మోటివ్ ఆఫ్ దిస్ కోర్స్. ఓకే, నెక్స్ట్ ప్లాట్ఫామ్ యూజ్డ్ ఫర్ టెస్ట్ అండ్ వీడియో ఎక్స్ప్లెనేషన్. ఇంతకుముందు స్లైడ్లోనే ఎక్స్ప్లెయిన్ చేశా. ప్లాట్ఫామ్ ఏమేంటి? ఓం ఆన్లైన్ ప్లస్ ద్వారా టెస్ట్ రాస్తారు. ఓకేనా, ఓం లైవ్ యాప్ ద్వారా వీడియో సొల్యూషన్స్ వింటారు. ఓకే, బట్ పర్చేస్ చేయడానికి ఏంటి? ఓం లైవ్ యాప్ ద్వారానే మీరు పర్చేస్ చేయాలి ఈ కోర్స్ని, ఆన్లైన్ ప్లస్ ద్వారా కాదు. ఓం లైవ్ యాప్ ద్వారా మీరు ఈ కోర్స్ని పర్చేస్ చేయాలి. ఓకే, క్లియర్? సో who will find this course useful? ఫ్రాంక్గా మాట్లాడుతున్నా నాన్న, ఈ కోర్సు ఎవరికి యూజ్ అయ్యిద్దంటే, ఆల్రెడీ మీరు జెన్కోకి సంబంధించిన ఫుల్ సిలబస్ కవర్ చేసి ఉండాలి. కవర్ చేసి ఉండి ఇప్పుడు మీరు రివిజన్ స్టేజ్లో ఉండాలి. అర్థమైందమ్మా? ఆల్రెడీ ఈ జెన్కో సిలబస్ మొత్తం మీరు కవర్ చేసి రివిజన్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా చాలా హెల్ప్ అవుద్ది ఈ కోర్సు. అంటే ఇండైరెక్ట్గా మీరు రివిజన్ చేస్తున్నారు, ఇక్కడ టెస్ట్ రాస్తున్నారు, వీడియోస్ వింటుంటే మీకు మంచి రివిజన్ అవుతుంది. ఈ టెస్ట్ రాయాలంటే ఉట్టిగా పోయి రాయం కదా మనము, ఖచ్చితంగా టెస్ట్ రాసే ముందు మనం ఆ సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతాం కదా. మీకు ఆల్రెడీ చెప్తా, పవర్ సిస్టమ్ 1 ఈ టెస్ట్ ఈ రోజు ఉంది టెస్ట్ అని. అంటే ఏంది, మీరు ఏం చేస్తారు, ముందు రోజు నైటో లేకపోతే ముందు రోజు ఆ పవర్ సిస్టమ్ 1 అంతా ఒక్కసారి క్విక్గా రివైజ్ చేస్తారు, అయిపోయి రివిజన్ అయిపోయింది, టెస్ట్ రాస్తారు. ఏమైనా మీకు డౌట్స్ ఉంటే వీడియో సొల్యూషన్ కూడా ఉంది, దాని ద్వారా కూడా మీకు ఏమైనా కార్నర్ పాయింట్స్ ఏమైనా తెలియకపోయినా కూడా, ఏదైనా అన్టాప్డ్ ఏరియాస్ ఉన్నా కూడా మీ ప్రిపరేషన్లో అవన్నీ మీకు వచ్చే ఛాన్స్ ఉంది మంచిగా నీట్గా. ఓకే, సో కాబట్టి ఈ కోర్స్ కనుక అంటే ఇప్పటి వరకు ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సిలబస్ చదవని వాళ్ళకైతే యూజ్ కాదు నాన్న. దీని ద్వారా మనం జాబ్ కొడదామంటే కాదురా నాయన, అర్థమైందా? అంటే నువ్వు ప్రిపరేషన్ అయ్యి ఉండాలి ఆల్రెడీ, అంటే అన్ని నీకు సబ్జెక్ట్స్ అన్నీ మంచి గ్రిప్ ఉండాలి. ఆ గ్రిప్ ఉంటే అప్పుడు ఇది మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఈ కోర్సు. ఓకే, కాబట్టి ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయిన వాళ్ళకు ఈ కోర్స్ అనేది బెస్ట్ సూటబుల్. ఓకే,
right? So that's about the present course, right? Thank you and all the best, sir.